జడ్డా వేదికగా 2 రోజుల పాటు సాగిన ఐపీఎల్ వేలం ముగిసింది. తొలి రోజు 27 కోట్లు పలికిన రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ధర పలికిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. పంత్ను లక్నో కొనుగోలు చేయగా శ్రేయస్ అయ్యర్ను 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. పేసర్ హర్షదీప్ సింగ్ను సైతం 18 కోట్లకు పంజాబ్ రిటైన్ చేసుకుంది. వెంకటేష్ అయ్యర్ను తిరిగి సొంతం చేసుకోవడం కోసం కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా 23 కోట్లు ఆఫర్ చేసింది. ఈ వేలంలో కొందరు ఆటగాళ్లు భారీ ధర పలకగా కొందరు కీలక ఆటగాళ్లు అన్సోల్డ్గా మిగలడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ రైజర్స్ టీం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ వేలానికి ముందు కీలక ఆటగాళ్లైన హెన్రిచ్ క్లాసెన్ 23 కోట్లకు, అలాగే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 18 కోట్లు, అభిషేక్ శర్మ 14 కోట్లు, ట్రావిస్ హెడ్ 14 కోట్లతో పాటు యువ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి 6 కోట్లకు రిటైన్ చేసుకుంది. 45 కోట్ల పర్సుతో వేలంలో పాల్గొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ను 11.25 కోట్లకు సొంతం చేసుకుంది. టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీని 10 కోట్లకు కొనుగోలు చేసుకుంది. పేసర్ హర్షల్ పటేల్ను 8 కోట్లకు దక్కించుకున్న సన్ రైజర్స్ రాహుల్ చాహర్ను 3.20 కోట్లకు, యాడమ్ జంపాను 2.40 కోట్లకు జట్టులోకి తీసుకుంది. అన్క్యాప్డ్ ప్లేయర్ అభినవ్ మనోహర్ను 3.20 కోట్లకు కొనుగోలు చేసిన ఆరెంజ్ ఆర్మీ సమర్జిత్ సింగ్ను 1.50 కోట్లకు, జైదేవ్ ఉనద్గత్ను 1 కోటి, ఇషాన్ మంగల్ను 1.20 కోట్లకు కొనుగోలు చేసింది. బైడెన్ కార్సే 1 కోటికి, జీషన్ అన్సారీకి 40 లక్షలు, అద్వరీ టైడ్కి 30 లక్షలు, కామింద్ మెండెస్ 75 లక్షలు, అనికేత్ వర్మ 30 లక్షలకు, అలాగే సచిన్ బేబీ 30 లక్షలకు ఆరెంజ్ ఆర్మీలో చేరారు.